నమస్తే సార్. సార్ మనకి చాలా దగ్గర వరకు కూడాను మనకి అనంతమైన సంపద వస్తుంది. అబండెన్స్ మనం యూనివర్స్‌ని అడిగితే ఆ అబండెన్స్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది అని చెప్పి అంటుంటారు. అసలు ఈ అనంతమైన సంపద ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరిస్తారు? నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. సంపద విషయానికి వస్తే మనకి ఇప్పుడు రేపు 29, 30 తారీఖులో మనము ధనత్రయోదశి జరుపుకుంటున్నాం. ఆ రోజు అందరూ చేసే పూజ ఏంటంటే కుబేరుడికి పూజ చేస్తారు, లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఇక్కడ కుబేరుణ్ణి ఆరాధించినప్పుడు వచ్చే ఫలితానికి, లక్ష్మీదేవిని ఆరాధించినప్పుడు వచ్చే ఫలితానికి ఒక లాజికల్ రీజనింగ్ ఉంది. ఓకే. అదేంటంటే కుబేరుణ్ణి ఎప్పుడు ఆరాధించినా డబ్బు కాదనకుండా ఇస్తాడు. కానీ కుబేరుడు డబ్బు ఇప్పిస్తాడు, అంటే అప్పులు ఇప్పిస్తాడు, కానీ అప్పులు తీర్చనివ్వడు. రైట్? అంటే కుబేరమూరు పూజ మీరు చేశారు, ఒక 10 లక్షలు మీరు వచ్చాయి, మరి 10 లక్షలు మీరు కట్టనివ్వడు, ఊరికి ఇప్పిస్తుంటాడు అంతే. ఓకే. ఇది ఒకటి ఫస్ట్. ఇది చాలామందికి తెలియదు ఇది. కానీ అలా కాకుండా నాకు అవసరానికి ఉన్నంత వరకే డబ్బు కావాలంటే ఇచ్చేవాడు కుబేరుడు. ఎంత నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి, లేదా నాకు ఈ అడ్మిషన్కి ఎంత కావాలి, అలా ఇచ్చేవాడు కుబేరుడు. మనకి వెంకటేశ్వర స్వామికి అదే ఉంది, వడ్డీ కాసులు. వెంకటేశ్వర స్వామి వివాహానికి అతని దగ్గర తీసుకున్నది ఇప్పటికీ వడ్డీ తీరలేదంట, వడ్డీ కడుతూనే ఉన్నాడు. మనం ఇచ్చే డబ్బులు కూడా వడ్డీకి వెళ్తున్నాయి. సో ఇలాగా ఉంటే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాం, ఎంత అవసరమో అంత డబ్బు ఇచ్చేవాడు కుబేరుడు. కానీ ఇక మోస్ట్ లాజికల్ ఏంటంటే ఇప్పించిన డబ్బును మళ్ళీ తీర్పించడు, నీ దగ్గర పెట్టేసుకుంటాడు అంతే. ఓన్లీ వన్ వే, మళ్ళీ ఇప్పించేది ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి అమ్మవారు అవసరానికి మించిన డబ్బు ఇస్తుంది. నీకు అవసరం ఎంత? 5 లక్షలు తీసుకో, 10 లక్షలు తీసుకో. నీకు 10 అవసరమా? ఒక 20 తీసుకో. ఇలాగా లక్ష్మీదేవి అమ్మవారు. కాబట్టి మనకు అవసరానికి మించి ఇచ్చేవారు, చాలా హ్యాపీ. కానీ మీకు తెలుసా, అనంతమైన సంపద అంటే మీకు అవసరానికి మించి కాదు, ప్రపంచానికే మీరు ఇవ్వగలిగినంత సంపద ఇవ్వగలిగే అతి గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? లక్ష్మీదేవికి కూడా డబ్బు వచ్చే సోర్స్ అక్కడి నుంచే, అదే పరమశివుడు. పరమశివుడి కాలి గోటి దగ్గర ఉన్న ధూళిలో ఈ సృష్టిలో ఉన్న అన్ని అనంతమైన అబండెన్స్, అన్ని సకల సంపదలు అక్కడ పడి ఉంటాయంట, కాలి ధూళిలో. కానీ మనకేం కనపడుతుంది? పరమశివుడు అనగానే తోలు కట్టుకుని విభూది పూసుకుని శ్మశానాలంటే అడవులంటే తిరుగుతుంటారని అందరూ అనుకుంటుంటారు. కాబట్టి అది కాదు, అనంతమైన సంపదకు అధిపతి పరమశివుడే. కాబట్టి అవసరానికి కావాలంటే కుబేరుని పూజ చేయడం, అవసరానికి మించి కావాలంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేయడం, అనంతమైన ఒకదిగా కావాలని అంటే పరమశివుడి కాళ్ళు పట్టుకోవడం. ఎందుకంటే కాళ్ళ ధూళి దగ్గర ఉందని చెప్పాం కదా, కాళ్ళు పట్టుకుంటే సరిపోతుంది. ఈయనను భోలాశంకరుడు అని కూడా మనం చెప్తాం. అంటే నీకు కొన్నిసార్లు అర్హత లేని వరాలు కూడా ఇస్తాడు. ఆయన్ను నువ్వు మెప్పించాలంతే. నెత్తిన చేయబెడితే వరాలు ఇచ్చి తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ పోయి మీకు అందరికీ మోహిని అవతారం కథ తెలిసిందే. కాబట్టి ఆలోచించకుండా మెప్పు పొందిన వెంటనే వరాలు ఇచ్చేవాళ్ళు. అందుకే ఆయన భోలాశంకరుడు, భోలేనాథ్ అంటాడు. అంటే అంత అమాయకపు ఇది అన్నట్టు. కాబట్టి కొన్ని సందర్భాల్లో అమ్మవారు నాకు కావాలంటే కూడా తీసుకెళ్ళండి అని చెప్పేంత భోలేనాథ్ అన్నట్టు. కాబట్టి ఇలాగ అనంతమైన సంపద ఆయన ఖాళీ ధోళ్ళ దగ్గర పడి ఉంటుంది. కాబట్టి ఇది విషయం అందరికీ. కాబట్టి చాలామంది ఏంటంటే లక్ష్మీ అమ్మవారు అంటారు, కానీ ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్? ఇక్కడి నుంచి వస్తుంది. ప్లస్ ఎప్పుడైతే క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీ అమ్మవారు ఉద్భవించారో ఫస్ట్ టక్కని విష్ణు తీసేసుకున్నాడు. అంటే హలాహలమేమో ఎవరికి ఇచ్చారు? పరమశివుడికి ఇచ్చారు. ఎందుకంటే దీన్ని తట్టుకోవడం ఇది కాదని చెప్పేసి. కానీ డబ్బును మాత్రం ఈయన తనతో ఉంచుకున్నారు. కాబట్టి డబ్బు అనేది ఎందుకు? దీనికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది. బ్రహ్మ సృష్టికర్త, ఆయనకు సృష్టి చేయడానికి నాలెడ్జ్ కావాలి. అందుకు ఆయన సరస్వతిని యాడ్ చేశారు, గాడెస్ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకు? సృష్టి చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. మనకి ఎన్ని ఆర్గాన్స్ ఉండాలి, ఏ మెటల్ సిస్టమ్ ఏంటి. ఒక సైంటిస్ట్లో మొత్తము రీసెర్చ్ చేశాక మన బాడీని బయట తయారు చేయాలనంటే కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుందని తెలియదంట. ఇలాగే లివరు, ఇలాగే హార్ట్, ఆయిస్, ఇవన్నీ. మరి అలాంటిది చిటికెలో మనకు సృష్టించే గొప్ప జ్ఞాని మనకు బ్రహ్మ. కాబట్టి ఆయనకి ఏం జోడించారు? సరస్వతీదేవిని. తర్వాత జనరేటర్ అయిపోయింది, ఆపరేటర్, జీఓడి గాడ్లు ఆపరేటర్ ఎవరంటే విష్ణుమూర్తి. ఆయన దాన్ని ఆపరేట్ చేయాలి. కాబట్టి ఆపరేట్ చేయాలంటే ఏముండాలి? ఇంటి ఓనర్కి ఆ ఇంటిని నడపాలంటే, రాజును ఆ రాజ్యాన్ని నడపాలంటే, దేశాన్ని నడపాలంటే
డబ్బు ఉండాలి. కాబట్టి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువుకు అటాచ్ చేశారు. కాబట్టి అంటే ఆడ డబ్బు అని మనం చెప్తున్నాం కానీ డబ్బునే ఇంధనంగా చెప్పుకోవచ్చు. ఇది నడవాలి అని అంటే పోషణ, మన శరీరానికి ఫుడ్, దేశానికి ఇంధనంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అది ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. ఇక ఎండ్ ఏంటి? అది పరమశివుడి దగ్గర మోక్షం. కాబట్టి అది అంతా అయిపోయిన తర్వాత కావాలి. కాబట్టి ఆయనకి ఏమి ఇచ్చారు? అక్కడ హలాహలాన్ని ఇచ్చారు ఆయన దగ్గర. తర్వాత ఆయన దగ్గరికి అనంతమైన శక్తిని ఇచ్చారు. ఎందుకంటే ఎండ్, జీ జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డెస్ట్రాయర్. ఎండ్ చేసి మళ్ళీ రిక్లినేషన్ కావాలంటే మళ్ళీ మనం బ్రహ్మ వైపు వెళ్ళాలి. సో ఇది ఇది అన్నట్టు. అందుకే మనము ఈ సైకిల్ అనేది చెప్తూ ఉంటాము. ఆ శక్తి ఏమో ఇచ్చారు. కాబట్టి పరమశివుడికి ఎవరిని అటాచ్ చేశారు? అమ్మవారిని, శక్తి, దుర్గా. ముట్టుకుంటే మాడి మసైపోతారు. కాబట్టి ఒక్క లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే సనాతన ధర్మాన్ని కించపరిచే జానదానాలలో సిపిఎం, సిపిఐ వాళ్ళు ఫస్ట్ ఉంటారు. ప్రపంచంలో దీన్ని నమ్ముకుని అన్ని నాశనమైన దేశాలే ఉన్నాయని బాగుపడే దేశాలు చాలా తక్కువ. అవును, ఒరిజినల్ సిపిఐ ఇది. కాబట్టి వాళ్ళల్లో ఒక అతను చాలా బాధాకరంగా సనాతనందరికీ ఇబ్బంది పడే కామెంట్ చేశాడు. ఇప్పుడు ఒక్కటి చూపించండి సిపిఎం మొత్తం దేశం మీద. 6 ఏళ్ళు జ్యోతి బసు అని అఖండంగా వేయలేరు వెస్ట్ బెంగాల్కి. ఇప్పుడు అసలు ఆ రూపురేఖలే లేవు. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మవారి జోలికి వెళ్తే ఇంకా దానికి అంతమే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏ మతస్థులైనా ఏదైనా కూడా కించపరచడం అనేది కరెక్ట్ కాదు. అన్నిటికీ మూలం సనాతనం. ఇక్కడి నుంచి అన్ని పుట్టినవే తప్ప కొత్తగా వచ్చింది ఏమీ లేదు. కాబట్టి తల్లిని ఎవరైతే దూషిస్తారో ఆ తల్లి శాపం తగిలితే మాత్రం సర్వనాశనమే ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఏ మతాన్ని కూడా దూషించకూడదు అనేది మన సాంప్రదాయం. ఇక్కడ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే అద్భుతమైన, మనం చెప్పుకున్నాం కదా, అఖండమైన సంపదలు కాలి ధూళి దగ్గర ఉన్నాయని చెప్పాం. కాలి ధూళి దగ్గర ఆ పరమశివుడి యొక్క ఇష్టమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు హయ్యెస్ట్ వైబ్స్ ఉన్నటువంటి ఆ రోజు శుక్రవారం రావడం, ఆ రోజు ఈవినింగ్ 8 to 9 శుక్ర హొరలో మనం మెడిటేషన్ చేయడం, అది నేను మీ దగ్గర ఉండి 1 hour మెడిటేషన్ చేయించడం. తర్వాత ఆ రోజు 15 1 + 5 అంటే 6వ నంబర్ రావడం, ఇది చాలా అరుదుగా వస్తుంది. ఈ 1 hourలో మీరు నాతో పాటు పవర్, మనీ, మెడిటేషన్ మీరు చేసినట్లయితే డెఫినెట్గా మీ యొక్క అఫర్మేషన్స్, మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మెడిటేషన్ ఒక్కరికి లింక్ ఇస్తే ఫ్యామిలీ అందరూ జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ఖర్చుకు అందరూ మెడిటేటర్స్ అవ్వాలి, అందరూ మేనిఫెస్టేషన్ చేసుకొని సర్వే జన సుఖినో భవంతు అనే భావనతో మనం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేసి అందరూ మెడిటేషన్ చేసి జాయిన్ అవ్వండి. ఓకే సార్, చూసారు కదా, శుక్రవారం నవంబర్ 15, అలాగే కార్తీక పౌర్ణమి. ఇంకా మనం తీసుకున్నట్లయితే శుక్రవారం అమ్మవారికి బాగా ఇష్టమైన రోజు. శుక్రుడు తన ఇది అంటే శుక్రుడికి కూడా ఒక మంచి ప్రాస్పరిటీని, అలాగే మనకి లగ్జరీని తెచ్చుకొచ్చేది శుక్రుడు. అలాంటి శుక్రుడికి సంబంధించిన టైం, నెంబర్ ప్లస్ వారం, ఈ మూడు ఇది కలుపుకొని మనకి ఆ రోజు మెడిటేషన్ చేస్తున్నాం. అంటే ఆ టైంలో మనకి లగ్జరీగా బ్రతకటానికి మనకి ముందే చెప్పారు, మీరు ఏవైనా 5 ఎఫర్మేషన్స్ రాసుకొని అవి ఉంటే చాలు నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకునే అఫర్మేషన్స్ రాసుకొని మీరు ఈ మనీ మెడిటేషన్లో కూర్చోండి, నేను ఖచ్చితంగా అవి మీకు వచ్చేలా మీతో మెడిటేట్ చేయిస్తానంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.